హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి లైఫ్‌స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చాలా రోజులైపోయింది, మధ్యలో గ్యాప్ వచ్చేసింది. నేను రెగ్యులర్‌గా పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నేను జర్నీ చేస్తున్నాననమాట. సో, దానివల్ల నేను వీడియోస్ అనేది అసలు ఏమీ పోస్ట్ చేయలేకపోయాను. ఈవెన్ షార్ట్స్ కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఎక్కడ పోస్ట్ చేయలేదు. సో, బిజినెస్ రిలేటెడ్ కూడా కొంతమంది కొన్ని అడుగుతున్నారు. ఏంటక్క రెస్పాండ్ అవ్వట్లేదని కూడా. సో, నేను జర్నీస్ వల్ల బిజినెస్ దానికి కూడా నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఫుడ్ ఆర్డర్స్ తీసుకోము. ఒక మే 10th వరకు అట్లాగా టైం పడుతుంది. అప్పటి వరకు స్లోగా ఉంటుందని. సో, అదే అనమాట రీజన్. అండ్ ఇప్పుడైతే నేను రిప్లేస్ అయితే స్టార్ట్ చేశానండి ఈ రోజు నుంచి. ఒక మధ్యలో నిన్న అస్సలు ఫోన్ అనేది పట్టుకోలేదనమాట. సో, అట్లా ఒక్కొక్క రోజు పట్టుకోవట్లేదు ఫోను. సరిపోతుందనమాట వర్క్ తోటే. సో, ఇప్పటి నుంచి అయితే రిప్లేస్ అయితే డెఫినెట్‌గా ఇస్తాను. బట్ ఎవరైతే ఫుడ్ ఆర్డర్స్ చేశారో వాళ్ళకి మాత్రం కొంచెం లేట్ అవుతదండి. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను బెంగుళూరు వెళ్ళేసరికి ఐ థింక్ ఇంకొక 10 డేస్ పట్టొచ్చు. సో, వన్స్ నేను బెంగుళూరు వెళ్ళిన తర్వాత అప్డేట్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఫుడ్ ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడైతే నేను అమెజాన్ నుంచి కొంత జ్యువెలరీ ఐటమ్స్ తీసుకున్నానండి. అవి మీకు చూపిస్తాను. నాకెందుకో ఈసారి చాలా మంచిగా అనిపించాయన్నమాట ఆల్మోస్ట్ అన్నీ కూడా. సో, నేను కొన్ని చూపిస్తాను. మీకు కూడా నచ్చితే తీసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో, ఫస్ట్ అయితే నేను షైనింగ్ దివా ఫ్యాషన్ నుంచి ఒక ఇయర్ రింగ్ అనమాట. సో, ఇది కొంచెం నాకు డిఫరెంట్‌గా అనిపించింది. ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆల్రెడీ మన రెగ్యులర్ వ్యూవర్స్‌కి అయితే తెలుసు నేను ఎక్కువ గోల్డే వేర్ చేస్తూ ఉంటాను. ఇటువంటి ఐటమ్స్ అనేది చాలా తక్కువ అనమాట. బట్ ట్రై చేద్దాం ఎప్పుడైనా అన్నట్టు నేను ఇది గోల్డ్ కలర్లోనే తీసుకున్నాను అనమాట. ఇక్కడ కిందంతా కూడా స్టోన్ వస్తుంది. పైన వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ వస్తుంది. మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను. సో, మీకు కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో, పిక్ చూస్తే కొంచెం చిన్నవిగా అనిపించాయి కానీ బట్ డైరెక్ట్గా చూస్తే కొంచెం పెద్దవిగానే అనిపిస్తున్నాయి. సో, ఇవన్నమాట. నాకైతే పేజ్లో అయితే కొంచెం చిన్నవిగా అనిపించాయి కానీ బట్ కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి. మేబీ దీనికి తగ్గ అవుట్ఫిట్ ఉంటే సూట్ అయిపోవచ్చు. నాకైతే కొంచెం కొత్తగానే అనిపిస్తాయి ఇటువంటివి పెట్టుకోవాలంటే, అలవాటు లేదు కాబట్టి. నెక్స్ట్ అయితే ఎల్లో చైమ్స్ నుంచి అండి ఇట్లా చిన్న కార్డ్ కూడా ఇచ్చారనమాట వాళ్ళు. ఇటువంటి బాక్స్లో ప్యాకింగ్ వచ్చింది. సో, ఇందులో నేను చిన్న రింగ్ లాగా కింద బటర్ఫ్లై వచ్చేలాగా తీసుకున్నాను. మనకు నార్మల్ రింగ్స్ ఉంటాయి కదా, సో ఆ మోడల్ అనమాట. మీకు కొంచెం దగ్గరగా పెట్టి చూపిస్తాను. ఇది కూడా స్టోన్స్ అనేది వచ్చి ఉంటుందండి. రింగ్కి స్టోన్స్ అనమాట. ఈ బుడ్డి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి కదా. నాకైతే పాప కోసం మెయిన్గా తీసుకున్నానండి. ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి షైనింగ్ దివా ఫ్యాషన్ నుంచేనండి. ఈసారి ఇంకొంచెం డిఫరెంట్గా ఇది ఒక లీఫ్ డిజైన్లో తీసుకున్నాను అనమాట. సో, కనిపిస్తుంది కదా. నైట్ టైం ఎప్పుడైనా మనం పెట్టుకోవడానికి బాగుంటుంది కొంచెం షైనింగ్గా అని చెప్పేసి ఈ టైప్లో తీసుకున్నాను. తీసుకున్న ప్రతిదీ కూడా నాకు మంచిగానే అనిపించాయి. ఇది కూడా మీకు పెట్టుకొని చూపిస్తాను. అండ్ రింగ్ అయితే సరిగ్గా పెట్టుకొని రావట్లేదు, ఇంకా డైరెక్ట్గా పెడితే చూడాలి. సో, చూసారు కదా, ఇవైతే నాకు చాలా మంచిగా అనిపించాయండి. బటర్ఫ్లైస్ అయితే నాకు కొంచెం పెట్టుకోవడం, రింగ్స్ అనేది నాకు చాలా అలవాటు తక్కువ అనమాట. అసలు నాకు ఇప్పుడు చిన్నప్పుడు యూజ్ చేశాను కానీ అసలు ఇంకెప్పుడు యూజ్ చేయలేదు. బట్ ఇప్పుడు పాపకి ఏంటంటే కొంచెం కంఫర్ట్గా ఉంటాయి అని చెప్పేసి తీసుకున్నాను తప్పితే నాకు అసలు పెట్టుకునే అలవాటే లేదు రింగ్స్. సో, చూసారు కదండి ఇయర్ రింగ్స్. అండ్ దెన్ నేను ఒక నెక్లెస్ సెట్ తీసుకున్నానండి. ఇది నాకు 400 రేంజ్ అలా పడింది. ఇది కూడా షైనింగ్ దివా ఫ్యాషన్ నుంచే తీసుకున్నాను. నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. ఇయర్ రింగ్స్ గ్రీన్ స్టోన్ వచ్చి, ఇదేమీ మంచి స్టోన్ అట్లా ఏం కాదు కానీ బట్ చూసినప్పుడు మంచిగా అనిపించింది. బట్ నేను డాలర్ ఇంత పెద్దగా వస్తుంది, ఇయర్ రింగ్స్ ఇంత పెద్దదిగా వస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం చిన్నవి ఎక్స్పెక్ట్ చేశాను బట్ అది ఒక్కటి అనిపించింది. సో, ఇది కూడా మనకి మొత్తం కూడా గోల్డ్ ఫినిష్తో వచ్చేసరికి అండ్ వైట్ స్టోన్స్ అంతా ఇట్లానే ఉంటుందన్నమాట. సో, బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. సో, చైన్ వచ్చింది అండ్ మంచి లెంతే ఉందండి. ఇదేంటంటే సో, నార్మల్లీ నేను ఇటువంటివి ఎక్కువ యూజ్ చేయను. బట్ పిల్లలకి ఏంటంటే మనకి గోల్డ్ వేసి మనం ఎక్కడికైనా పంపించాలంటే భయంగా ఉంటుంది కదా. సో, అటువంటిప్పుడు యూజ్ అవుతాయని చెప్పేసి తీసుకుంటూ ఉంటానన్నమాట. సో, ఇది ఒకటి సెట్. అండ్ దెన్ నేను షైనింగ్ దివా నుంచే పాప కోసం ఇటువంటి బ్యాండ్స్ సెట్ ఒకటి తీసుకున్నానండి. మనకి ఇటువంటి బాక్స్లో వస్తుందన్నమాట. పైన వచ్చేసరికి ప్యాకింగ్ అయితే ఇటువంటి బాక్స్లో అండ్ ఈ బాక్స్లో వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మొత్తము క్లిప్స్, అంటే ఇవి చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, మనం ఏదన్నా జడ వేసినప్పుడు పెట్టడానికి చిన్న చిన్నవి ఫ్లవర్ డిజైన్ అనమాట. అండ్ దెన్ ఇవి వచ్చేసరికి ఇంకా నార్మల్ బ్యాండ్స్ అండి.
తనకి రెగ్యులర్గా వేయడానికి ఉంటుందని తీసుకున్నాను. సో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ ఎక్కువ పీసెసే అనమాట. అండ్ ఇవి వచ్చేసరికి ఇంకా నార్మల్ బ్యాండ్స్ అండి, కలర్స్వి. ఇది ఓకే, బట్ ఇది ఎందుకో నాకు కొంచెం మరీ ఎక్కువ అనిపించింది కలర్స్గా. ఇదొక బ్యాండ్స్ 2 సెట్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసరికి ఇందాక చూపించినట్టుగానే అది కొంచెం మధ్యలో డిజైన్ వచ్చింది, మధ్యలో లైన్స్ లాగా, థ్రెడ్స్ లాగా. ఇవి వచ్చేసరికి ప్లెయిన్ అనమాట ఇట్లా. అండ్ దెన్ మనకి ఇవి టిప్ టాప్స్ అనమాట. సో ఇవి వచ్చేసరికి కలర్స్ వచ్చాయి, అంతా కూడా మనకి పెయిర్ ఉంటుంది. ఇవి కూడా ఒక 10 పెయిర్స్ లేదా 7-8 పెయిర్స్ ఏమో ఉన్నట్టున్నాయి. బ్యాండ్స్ అండి. ఇప్పుడు వీటికన్నా కొంచెం థిక్ ఉంటాయి అండ్ వీటితో కంపేర్ చేస్తే చిన్నగా ఉంటాయి. సో ఇవి కూడా అంతా కూడా మనకి ఏంటంటే పింక్, స్కై బ్లూ కలరు, లైట్ సీ గ్రీన్ కలరు అండ్ లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ అనమాట ఇవి. అండ్ ఇవైతే ఇంకా డార్క్ కలర్స్ అనమాట. ఇందాక లైట్ కలర్స్ కదా ఇవి వచ్చేసరికి డార్క్ కలర్స్, పింక్, బేబీ పింక్ అట్లా. సో ఇవి కూడా సేమ్ అండి, అట్లానే వచ్చాయి. ఇవి ఓకే, కానీ నాకు ఈ 2 బ్యాండ్సే కొంచెం అంటే ఇవి తగ్గించి క్వాంటిటీ వీటిల్లో ఎక్కువ ఇచ్చుంటే బాగుండు అనిపించింది, ఇదొక్కటే. సో ఇవన్నీ నేను ఈసారి తీసుకున్నవి. మీకు ఇందులో ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా షేర్ చేయండి. మీరు కూడా తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ చెక్ చేసేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.